హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఇళ్ల స్థలాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పేదలకు గత ప్రభుత్వ హయాంలో స్థలాలు కేటాయించడం జరిగింది. తొలుత నిర్మాణాలు ప్రభుత్వమే చేస్తుందని చెప్పారు. తర్వాత లబ్ధిదారులే కట్టుకోవాలని చెప్పడంతో చాలా మంది పేదలు డబ్బులు లేక ఆగిపోయారు. ఈ తరుణంలో నిర్మాణాల వేగం పెంచేందుకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల చొప్పున నగదు అందజేయడం జరిగింది. అయినప్పటికీ కొందరు పనులు చేపట్టలేకపోయారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు 50,000 రూపాయల వంతున నిధులు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తాలు తీసుకున్న వారిలో పనులు చేసింది చాలా తక్కువ మంది. పీఎం ఆవాస్ యోజన పథకం గడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న తరుణంలో కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక నిర్మాణాలు చేపట్టకుండా డబ్బులు ఇవ్వడంపై ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ముందస్తు చెల్లింపులు పొందిన వారికి గృహ నిర్మాణ సంస్థ తాకీదులు జారీ చేయడం జరిగింది. ఇక అలాగే నగదు పొందిన లబ్ధిదారులు ఇల్లు కడతారో లేకపోతే డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారో తేల్చుకోవాలని పనులు ప్రారంభించిన వారందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం జరిగింది. 15 రోజుల్లో ఏదో నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డబ్బులు వెనక్కి జమ చేయడమో, నిర్మాణ స్థాయి మార్చడమో చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మొత్తాలను ఇప్పటికే ఖర్చు పెట్టేసిన వారు తికమక పడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.